స్టూడెంట్స్, ప్రీవియస్ సెషన్లో మనం డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 మనం చెప్పుకున్నాం. ఇప్పుడు డియర్ డిపార్టెడ్ పార్ట్ 2. డియర్ డిపార్టెడ్ పార్ట్ 1లో మనం క్యారెక్టర్స్ గురించి చూసాం. ఎమిలియా స్లేటర్, ఎలిజబెత్ స్లేటర్ అండ్ వాళ్ళ హస్బెండ్స్ హెన్రీ స్లేటర్, బెన్ జోర్డాన్, విక్టోరియా, ఎబెల్ మెరీవెదర్, వీళ్ళు. వీళ్ళిద్దరు కూడా మనీ మైండెడ్, బాగా సెల్ఫిష్. వాళ్ళ ఫాదర్ని చూసుకోవడం కన్నా కూడా అతని ప్రాపర్టీస్ మీద ఎక్కువ వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎమిలియా స్లేటర్ కనీసం అతను చనిపోయాడా లేదా అనేది సరిగా వెరిఫై చేసుకోకుండా వాళ్ళ సిస్టర్ వాళ్ళకి టెలిగ్రామ్ ఇవ్వడం, వాళ్ళు రావడం, వచ్చేసి కనీసం డెడ్ బాడీని కూడా చూడకుండా వాళ్ళు టీ తాగడం, వాళ్ళ బిల్ లేదా పేపర్లో ఏం అనౌన్స్మెంట్ ఉందనేది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. దీన్ని బట్టి వాళ్ళు ఎంత సెల్ఫిష్ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ 20th సెంచరీ బిగినింగ్లో బ్రిటిష్ పీపుల్, ఇంగ్లాండ్ పీపుల్ వాళ్ళ మోరల్ వాల్యూస్ ఎట్లా డిగ్రేడ్ అవుతున్నారనే విషయం మనకి ఇందులో తెలుస్తుంది. డియర్ డిపార్టెడ్ పార్ట్ 2. ఎబెల్ ఈ పార్ట్ 1 ఎండింగ్ ఎట్లా కంక్లూషన్ చేశారనంటే, అతను కిందకి దిగొస్తాడు, నవ్వుకుంటూ దిగొస్తాడు. వీళ్ళకి అర్థం కాదు వెదర్ హీఈస్ ఎ గోస్ట్ ఆర్ ఎబెల్ మెరీవెదర్ అనేది అర్థం కాదు. ఒక్కసారి అందరూ ట్రాన్స్ఫిక్స్ అయిపోతారు, మోషన్లెస్ అయిపోతారు ఫియర్ తోటి. ఎబెల్ కిందకి దిగొస్తాడు, వీళ్ళందరినీ చూస్తాడు. ఎబెల్, వాట్స్ ద మ్యాటర్ విత్ ద లిటిల్ విక్కీ ఏంటి విషయం? హీ సీస్ బెన్ అండ్ మిస్సెస్ జోర్డాన్. అక్కడే బెన్ని, మిస్సెస్ జోర్డాన్ని కూడా చూస్తాడు. హలో, వాట్ బ్రింగ్స్ యూ హియర్? వాళ్ళిద్దరిని అడుగుతాడు, ఏంటి, ఎందుకు వచ్చారు సడన్గా? హౌ ఈజ్ యువర్ సెల్ఫ్ బెన్? బెన్ బాగానే ఉన్నారా? ఎబెల్ థ్రస్ హిస్ హ్యాండ్ ఎట్ బెన్, who skips back smartly and retreats with Mrs. Jordan to a safe distance below the sofa. Abel thrusts his hand at Ben. షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం ముందుకి చెయ్యి చాపుతాడు. థ్రస్ అంటే పుష్ ఫార్వర్డ్, ఎక్స్టెండ్స్ హిజ్ హ్యాండ్. దెన్ బెన్, హూ స్కిప్స్ బ్యాక్ స్మార్ట్లీ, చాలా తెలివిగా అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెనక్కి తప్పుకుంటాడు. ఎందుకంటే అతను గోస్ట్ హ్యూమన్ బీయింగో ఇంకా అతనికి కన్ఫర్మ్ కాలేదు కాబట్టి. అండ్ రిట్రీట్స్ విత్ మిస్సెస్ జోర్డాన్ టు ఏ సేఫ్ డిస్టెన్స్ బిలో ద సోఫా. మిస్సెస్ జోర్డాన్తో కలిసి సోఫా వెనక్కి కాస్త సేఫ్ డిస్టెన్స్లోకి తప్పుకుంటాడు. మిస్సెస్ లేటర్ అప్రోచింగ్ ఎబెల్ జింజర్లీ. ఫాదర్, ఇస్ దట్ యూ? షీ పోక్స్ హిమ్ with her hand to see if he is solid. Mrs. Later ఎబెల్ దగ్గరికి వెళ్తుంది. జింజర్లీ మీన్స్ వెరీ కేర్ఫుల్లీ. ఫాదర్, ఇస్ దట్ యూ? ఫాదర్ నువ్వేనా అంటే ఆమెకి ఇంకా డౌట్, తన ఫాదరా గోస్టా అనేది. షీ పోక్స్ హిమ్ విత్ హర్ హ్యాండ్ టు సీ ఇఫ్ హీ ఈజ్ సాలిడ్. అతను రియల్ పర్సనా కాదా అని వెరిఫై చేసుకోవడానికి, సాలిడ్డా లేకపోతే జనరల్గా గోస్ట్ కానీ డెవిల్ కానీ అయితే అది గాలిలాగా ఉంటుంది అనేది మనకున్నటువంటి అభిప్రాయం. అదే హ్యూమన్ బీయింగ్ అయితే ఒక మనిషిలాగా, ఒక పదార్థం, ఒక మెటీరియల్ అనమాట. ఎబెల్, అఫ్ కోర్స్ ఇట్స్ మీ, డోంట్ డూ దట్ ఎమిలియా. నేనే, అట్లా చేయి మాకు ఎమిలియా అంటే తను చేతితో టచ్ చేసి కొద్దిగా పొడిచినట్లు వేలుతోటి చేతితోటి పొడుస్తుంది. వాట్ ద డెవిల్ డూ యూ మీన్ బై దిస్ టామ్ఫులరీ? వాట్ ద డెవిల్ అనే ఎక్స్ప్రెషన్ జనరల్గా ఇరిటేషన్, ఎన్నాయన్స్ లేదా ఎంబరాస్మెంట్, చికాకు పుట్టించే సందర్భాల్లో వాడే ఎక్స్ప్రెషన్ అనమాట. వాట్ డూ యూ మీన్ బై దిస్ టామ్ఫులరీ? టామ్ఫులరీ మీన్స్ ఫూలిష్ యాక్ట్. ఈ ఫూలిష్ యాక్ట్తో ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఫూలిష్ లాగా బిహేవ్ చేస్తున్నావు? మిస్సెస్ జోర్డాన్, యూ టుక్ అస్ బై సర్ప్రైజ్ ఫాదర్, ఆర్ యూ కీపింగ్ క్వైట్ వెల్? యూ టుక్ అస్ బై సర్ప్రైజ్ ఫాదర్, మమ్మల్ని అందరినీ చాలా ఆశ్చర్యంలో ముంచెత్తావు. ఆర్ యూ కీపింగ్ క్వైట్ వెల్, నువ్వు బాగానే ఉన్నావా? ఎబెల్ ట్రయింగ్ టు క్యాచ్ ద వర్డ్స్, ఏ వాట్, ఈ మాటలు మిస్సెస్ జోర్డాన్ మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఏ వాట్ అంటాడు. మిస్సెస్ జోర్డాన్, ఆర్ యూ క్వైట్ వెల్, మళ్ళీ అడుగుతుంది, నువ్వు బాగానే ఉన్నావా? ఆర్ యూ క్వైట్ వెల్? ఎబెల్, ఏ ఐఎమ్ రైట్ ఇనఫ్ బట్ ఫర్ ఎ బిట్ ఆఫ్ హెడేక్, నేను బాగానే ఉన్నాను బట్ కాకపోతే కొద్దిగా హెడేక్.
లుకింగ్ ఎట్ ఎమిలియా. ఎమిలియా, వాట్ ద డికెన్స్ డిడ్ ఐ డూ విత్ మై న్యూ స్లిప్పర్స్? ఎమిలియా, వాట్ ద డికెన్స్ డిడ్ ఐ డూ విత్ మై న్యూ స్లిప్పర్స్? జనరల్గా వాట్ ద డికెన్స్ ఇది కూడా ఇరిటేషన్, ఎనాయన్స్ సందర్భాల్లో వాడేటువంటి క్యాజువల్ ఎక్స్ప్రెషన్ అనమాట. వాట్ డిడ్ ఐ డూ విత్ మై న్యూ స్లిప్పర్స్? నా స్లిప్పర్స్ ఏమైపోయాయి? మిస్సెస్ లేటర్, కన్ఫ్యూజ్డ్, ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాదు. అరెంట్ దే బై ద ఫాదర్? ఫాదర్, అవి హర్త్ దగ్గర లేవా? హియర్ హర్త్ అనే వర్డ్ చూడండి, HEARTH, హర్త్. హర్త్ అంటే ఫైర్ ప్లేస్ అనేది ఉంటుంది. యూరోపియన్ కంట్రీస్లో జనరల్గా ఫైర్ ప్లేస్ అనేది ఉంటుంది. ఆ ఫైర్ ప్లేస్ సరౌండింగ్ ఏరియాని హర్త్ అంటారు. ఈ ఫైర్ ప్లేస్ అబౌవ్ ఉండేటువంటి ర్యాక్ లాంటి దాన్ని మ్యాంటిల్ పీస్ అంటారు. అబెల్, ఐ డోంట్ సీ దెమ్ అబ్జర్వింగ్ హెన్రీ ట్రయింగ్ టు రిమూవ్ ద స్లిప్పర్స్. వై యూ హ్యావ్ గాట్ దెమ్ ఆన్ హెన్రీ? ఐ డోంట్ సీ దెమ్, నేను చూడలేదు అక్కడ. అప్పుడే చూస్తాడు హెన్రీ వాటిని, తన స్లిప్పర్స్ని రిమూవ్ చేయడాన్ని. వై యూ హ్యావ్ గాట్ దెమ్ ఆన్ హెన్రీ, నువ్వెందుకు వేసుకున్నావు అంటాడు. హియర్ ఆల్ ఆఫ్ యూ సీ U'(VE) అంటే యూ హ్యావ్ అని, గాట్ (EM) అంటే గాట్ దెమ్ అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, మిస్సెస్ లేటర్, ప్రాంప్ట్లీ మీన్స్ ఇమ్మీడియట్లీ. I told him to put them on to stretch them. They were that new and hard. Now Henry. వెంటనే తను కవర్ చేసేస్తుంది. ఎట్లా? I told him to put them on to stretch them. నేనే అతను వేసుకోమన్నాను, అవి చాలా టైట్గా ఉన్నాయి కదా, కొత్తవి కదా, అవి కాస్త స్ట్రెచ్ అయితే నీకు కంఫర్టబుల్గా ఉంటాయని నేనే వేసుకోమని చెప్పాను. దే వర్ దట్ న్యూ అండ్ హార్డ్ నౌ, అవి కొత్తవి కదా, చాలా హార్డ్గా ఉన్నాయి. నౌ హెన్రీ అని అతనికి చెప్తుంది. మిస్సెస్ లేటర్ స్నాచెస్ ద స్లిప్పర్స్ ఫ్రమ్ హెన్రీ అండ్ గివ్స్ దెమ్ టు ఎబెల్, హూ పుట్స్ దెమ్ ఆన్ అండ్ సిట్స్ ఇన్ ద ఆర్మ్ చైర్. వెంటనే స్లేటర్స్ దగ్గర నుంచి ఆ చెప్పులు తీసేసుకొని వాళ్ళ ఫాదర్కి, ఎబెల్కి ఇస్తుంది. వెంటనే ఎబెల్ ఆ చెప్పులు వేసుకొని తన ఆర్మ్ చైర్లో కూర్చుంటాడు. మిస్సెస్ జోర్డాన్ టు బెన్, వెల్, I don't call that delicate, stepping into a dead man's shoes in such haste. మిస్సెస్ జోర్డాన్ అంటుంది, వెల్, ఐ డోంట్ కాల్ దట్ డెలికేట్. నేను ఇట్లా చచ్చిపోయిన వాళ్ళ చెప్పులు తీసుకొని వెంటనే, చాలా ఫాస్ట్గా చనిపోయారో లేదు, వెంటనే ఆ చెప్పులు తీసుకొని వేసుకోవడం అంత డెలికేట్గా, అంత సరిగా నాకు అనిపించట్లా. విక్టోరియా రన్స్ అక్రాస్ టు ఎబెల్ అండ్ సిట్స్ ఆన్ ద ఫ్లోర్ అట్ హిస్ ఫీట్. విక్టోరియా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. విక్టోరియా, ఓ గ్రాండ్ పా, ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్. ఓ గ్రాండ్ ఫాదర్, నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు చచ్చిపోలేదు, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది. మిస్సెస్ లేటర్, ఇన్ ఏ విండింగ్టివ్ విస్పర్, హోల్డ్ యువర్ టంగ్ విక్టోరియా. విండింగ్టివ్ విస్పర్ అంటే వేరే వాళ్ళతోటి చాలా హార్ష్గా మాట్లాడడం అనమాట. విండింగ్టివ్ విస్పర్, హోల్డ్ యువర్ టంగ్ విక్టోరియా, కాస్త నోరు మూసుకుంటావా విక్టోరియా. ఎబెల్, ఏ వాట్స్ దట్, హూ హ్యాస్ గాన్ డెడ్? ఎబెల్ అంటాడు, ఏ వాట్స్ దట్, హూ హ్యాస్ గాన్ డెడ్, హూ (S). జనరల్గా హూ ఈజ్ అవ్వచ్చు, హూ హ్యాస్ అవ్వచ్చు, కానీ ఇక్కడ కంటెక్స్ట్లో గాన్ ఉంది కాబట్టి హూ హ్యాస్ గాన్ అని మనం అర్థం చేసుకోవాలి. హూ హ్యాస్ గాన్ డెడ్. మిస్సెస్ లేటర్ లౌడ్లీ, విక్టోరియా సేస్ షీ ఈజ్ సారీ అబౌట్ యువర్ హెడ్. వెంటనే మిస్సెస్ లేటర్ ఈ రకంగా కవర్ చేస్తుంది. విక్టోరియా నీ హెడ్ గురించి చాలా బాధపడుతున్నట్టు చెప్తుంది. ఎబెల్, థ్యాంక్ యూ విక్కీ, బట్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. వెంటనే థ్యాంక్స్ చెప్తాడు విక్కీకి. విక్కీ మీన్స్ విక్టోరియా. బట్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్, ఇప్పుడు కాస్త బెటర్గా ఉన్నాను నేను. ఎబెల్, వై బెన్, యు ఆర్ ఇన్ మార్నింగ్ అండ్ లిజీ టు అండ్ ఎమిలియా అండ్ హెన్రీ అండ్ లిటిల్ విక్కీ, హూ హ్యాస్ గాన్ డెడ్, ఇట్స్ సమ్మన్ ఇన్ ద ఫ్యామిలీ. వెంటనే అడుగుతాడు, వీళ్ళందరినీ చూస్తాడు. మార్నింగ్, దిస్ ఈజ్ నాట్ మార్నింగ్, MOURNING, మార్నింగ్ అంటే సంతాపం. వై బెన్ యు ఆర్ ఇన్ మార్నింగ్ అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వేసుకునే డ్రెస్ వేసుకున్నావేంటి. అండ్ లిజీ అంటే ఎలిజబెత్ నిక్ నేమ్ ఆర్ పెట్ నేమ్ అనమాట. లిజీ, నువ్వు కూడా మార్నింగ్ డ్రెస్ వేసుకున్నావేంటి. అండ్ ఎమిలియా అండ్ హెన్రీ అండ్ లిటిల్ విక్కీ, హూ హ్యాస్ గన్, అందరూ మీరంతా మార్నింగ్ డ్రెస్ వేసుకొని ఉన్నారేంటి, ఏమైంది. హూ హ్యాస్ గాన్ డెడ్,
ఇట్స్ సమ్వన్ ఇన్ ద ఫ్యామిలీ, మన ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారా? హీ చకల్స్, అతనికే నవ్వొచ్చి నవ్వుతాడు. మిస్సెస్ లేటర్, నో వన్ యు నో ఫాదర్, ఏ రిలేషన్ ఆఫ్ బెన్స్. నీకు తెలియదులే ఫాదర్, బెన్ యొక్క ఒక రిలేటివ్ చనిపోయారు. ఎబెల్, అండ్ వాట్ రిలేషన్ ఆఫ్ బెన్స్, బెన్కి ఏ రకమైన రిలేటివ్? మిస్సెస్ లేటర్, హిస్ బ్రదర్. బెన్ టు మిస్సెస్ లేటర్, డామ్ ఇట్, ఐ నెవర్ హ్యాడ్ వన్. ఇమ్మీడియట్గా అతను ఖండిస్తాడు. ఐ నెవర్ హ్యాడ్ వన్, నాకు బ్రదర్స్ ఎవరు లేడు అని అంటాడు. ఎబెల్, డియర్ డియర్, అండ్ వాట్ వాజ్ హిస్ నేమ్? బెన్, బెన్ అతని పేరేంటి? బెన్ ఎట్ ఎ లాస్, ఎట్ ఎ లాస్ మీన్స్ ఇన్ ఏ కన్ఫ్యూషన్. ఎర్ అని అంటుంటాడు, ఏం చెప్పాలో నోరు అర్థం కాక. హీ క్రాసెస్ టు ఫ్రంట్ ఆఫ్ టేబుల్, టేబుల్ క్రాస్ చేసి ముందుకు వస్తాడు. మిస్సెస్ లేటర్, రైట్ సైడ్ ఆఫ్ టేబుల్, ప్రాంప్టింగ్ ఫ్రెడరిక్. పక్క నుంచి రైట్ సైడ్ ఆఫ్ టేబుల్ దగ్గర నుంచి ఆమె ప్రాంప్టింగ్ అందిస్తూ ఉంటుంది మాటల్ని, ఫ్రెడరిక్ అని అందిస్తుంది. మిస్సెస్ జోర్డాన్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ టేబుల్, ప్రాంప్టింగ్ ఆల్బర్ట్. లెఫ్ట్ సైడ్ ఏమో జోర్డాను, ఎలిజబెత్ జోర్డాను. రైట్ సైడ్ నుంచి మిస్సెస్ ఎమిలియస్ లేటర్. ఇద్దరు కూడా అతనికి అందిస్తూ ఉంటారు. ఆల్బర్ట్ అని అందిస్తుంది. ఫైనల్గా అతను ఒక పేరు క్రియేట్ చేస్తాడు. ఫ్రెడ్ ఐజాక్ అని ముగ్గురు కలిపి ఒక నేమ్ క్రియేట్ చేస్తారు. ఎబెల్, ఐజాక్, అండ్ వేర్ డిడ్ యువర్ బ్రదర్ ఐజాక్ డై, నీ బ్రదర్ ఐజాక్ ఎక్కడ చనిపోయాడు? బెన్, ఇన్ ఆస్ట్రేలియా. ఇన్ అనేది అతని కన్ఫ్యూషన్లో ఫ్లూయెన్సీ లేకుండా మాట్లాడడం, ఆస్ట్రేలియా అని చెప్పడానికి అట్లా మాట్లాడతాడు. ఎబెల్, రైజింగ్, ఎబెల్ లెగుస్తూ, వెల్ ఐ సపోజ్ యూ హ్యావ్ ఓన్లీ బీన్ వెయిటింగ్ ఫర్ మీ టు బిగిన్ టీ, ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. మీరందరూ నా కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు, అందరి టీ కోసం. నాకు కూడా చాలా హంగ్రీగా, ఆకలిగా ఉంది. మిస్సెస్ లేటర్, టేకింగ్ అప్ ద కెటిల్, ఐ విల్ మేక్ టీ. కెటిల్ తీసుకొని నేను ఇప్పుడే టీ చేస్తాను అంటుంది. ఎబెల్, కమ్ అలాంగ్ నౌ, సిట్ యూ డౌన్ అండ్ లెట్స్ బీ జాలీ. ఎబెల్ అంటాడు, కమ్ అలాంగ్ నౌ, సిట్ యూ డౌన్ అండ్ లెట్స్ బీ జాలీ. అందరం కూర్చుందాం, అందరం హ్యాపీగా సరదాగా గడుపుదాం. ఎబెల్ సిట్స్ ఎట్ ద హెడ్ ఆఫ్ ద టేబుల్ ఫేసింగ్ స్పెక్టేటర్స్. ఒక మెయిన్ చైర్లో అతను కూర్చుంటాడు. అందరికన్నా హెడ్ టేబుల్ దగ్గర హెడ్ ప్లేస్లో అతను కూర్చుంటాడు. స్పెక్టేటర్స్ అంటే అక్కడ ఉన్న తదిమ వాళ్ళందరూ కూడా స్పెక్టేటర్స్, అందరి వైపు చూస్తూ ఉంటాడు. దిస్ ఈస్ ద పిక్చర్. ఇన్ దిస్ పిక్చర్ వీ కెన్ సీ Abel, suddenly recollecting, Amelia and Henry, what the devil did you mean by shifting my bureau out of my bedroom? వెంటనే అతను గుర్తు తెచ్చుకొని అడుగుతాడు, అమిలియా అండ్ హెన్రీ, వాట్ ద డెవిల్ డిడ్ యూ మీన్ బై షిఫ్టింగ్ మై బ్యూరో అవుట్ ఆఫ్ మై బెడ్రూమ్? నా రూమ్లో ఉండాల్సిన బ్యూరో లేదు, దాన్ని ఎక్కడికి షిఫ్ట్ చేశారు? ఎందుకు షిఫ్ట్ చేశారు? హెన్రీ అండ్ మిస్సెస్ లేటర్ ఆర్ స్పీచ్లెస్. వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు, స్పీచ్లెస్గా అయిపోతారు. డూ యూ హియర్ మీ? నేను చెప్పేది వినిపిస్తుందా? ఎమిలియా, హెన్రీ అండ్ ఎమిలియా. మిస్సెస్ జోర్డాన్, వాట్ బ్యూరో వాజ్ దట్ ఫాదర్? ఏ బ్యూరో ఫాదర్? దేని గురించి మాట్లాడుతున్నారు? ఎబెల్, మై బ్యూరో, ద వన్ ఐ బాట్. ఎవరు దాని గురించి నేను ఎందుకు మాట్లాడతాను? నా బ్యూరో, నేను కొన్న బ్యూరో గురించే మాట్లాడుతున్నాను. మిస్సెస్ జోర్డాన్, పాయింటింగ్ టు ద బ్యూరో, వాజ్ ఇట్ ద వన్ ఫాదర్? పక్కనే ఒక బ్యూరో ఉంది, దాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ బ్యూరో గురించేనా నువ్వు మాట్లాడుతుంది? వాజ్ ఇట్ ద వన్? వన్ అంటే ఇక్కడ బ్యూరో అనేది, వన్ అనేది ఇక్కడ ప్రొనౌన్. ఎబెల్, దట్స్ ఇట్. వాట్ ఈస్ డూయింగ్ దేర్? అదే ఇక్కడ ఉందేంటి, ఇక్కడ ఎందుకు ఉంది? ఏ పాజ్, ఒక్కసారి ఆగుతాడు, ఒక క్షణం ఆగుతాడు. ద క్లాక్ ఆన్ ద మ్యాంటిల్ పీస్ స్ట్రైక్స్ 6. మ్యాంటిల్ పీస్ మీద ఉన్నటువంటి క్లాక్ 6 గంటలు కొట్టింది. ఈవినింగ్ 6 o'clock. ఎవ్రీవన్ లుక్స్ ఎట్ ఇట్. అందరూ దానికి వెళ్ళి చూస్తారు. డ్రాట్ మీ ఇఫ్ దట్ ఈజ్ నాట్ మై క్లాక్. అది నా క్లాక్ అయి ఉండకపోతే. 2. వాట్ ద డెవిల్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ హౌస్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ వాట్ ద డెవిల్ అంటే ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను, ఇరిటేషన్, అనాయింగ్ సందర్భాల్లో వాడేటువంటి క్యాజువల్ వర్డ్స్. ఏ స్లైట్ పాస్, ఒక్క క్షణం ఆగుతాడు. బెన్, వెల్ ఐ విల్ బి హ్యాంగ్డ్. రైజింగ్, ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ హౌస్ ఫాదర్. నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇక్కడ ఇంట్లో ఏం జరుగుతుందో ఫాదర్. నథింగ్ షార్ట్ ఆఫ్ రాబరీ.
ఇక్కడ రాబరీకి తక్కువ కాని విషయం జరుగుతూ ఉంది. ఇక్కడ జరిగేది ఏమాత్రం ఒక రాబరీకి తక్కువ కాదు, అంటే ఒక రాబరీ లాంటిది జరుగుతుంది. మిసెస్ లేటర్ అంటుంది, బీ క్వైట్ ఎలిజబెత్. మిసెస్ జోర్డాన్, ఐ విల్ నాట్ బీ క్వైట్. ఓ, ఐ కాల్ ఇట్ డబుల్ ఫేస్డ్. నేను కామ్గా ఉండను. ఐ కాల్ ఇట్ డబుల్ ఫేస్డ్. డబుల్ ఫేస్డ్ అంటే చీటింగ్, ఇది చీటింగ్. హెన్రీ, నౌ ఎలిజబెత్. హెన్రీ కూడా ఎలిజబెత్ని కన్విన్సింగ్గా మాట్లాడతాడు కూల్ చేయడానికి. మిసెస్ జోర్డాన్, అండ్ యూ టూ, ఆర్ యూ సచ్ ఎ పూర్ క్రీచర్ దట్ యూ మస్ట్ డూ ఎవ్రీ డర్టీ థింగ్స్ షీ టెల్స్ యూ. నువ్వు కూడా చాలా పూర్ క్రీచర్వి, పూర్ యానిమల్వి. ఆమె ఏం చెప్తే అది చేయడమేనా? కొద్దిగా కూడా బుర్రపెట్టి ఆలోచించే పని లేదా? ఎబెల్, రైజింగ్ థంపింగ్ ద టేబుల్. ఒకసారి బల్లని గట్టిగా చేతులతోటి గుద్దుతూ లెగుస్తాడు. డామ్ ఇట్ ఆల్, సమ్మన్ టెల్ మీ వాట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్. ఎవరైనా నాకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తారు ఇంట్లో ఏం జరుగుతుందో. మిసెస్ జోర్డాన్, ఎస్ ఐ విల్ నాట్ సీ యూ రాబ్డ్. నేను చెప్తాను, నిన్నెవరు దోచుకోవడానికి నేను అలౌ చేయను. ఎవరు దోచుకుంటుంటే నేను చూస్తూ కూర్చోను. ఎబెల్, హూ హ్యాస్ బీన్ రాబింగ్ మీ. నన్ను ఎవరు రాబ్ చేస్తారు? మిసెస్ జోర్డాన్, ఎమిలియా అండ్ హెన్రీ. ఎవరో ఎందుకు? ఎమిలియా అండ్ హెన్రీ. దే హ్యావ్ స్టోలెన్ యువర్ క్లాక్ అండ్ బ్యూరో. ఆల్రెడీ నీ క్లాక్, నీ బ్యూరో ఆల్రెడీ వాళ్ళు దొంగతనం చేశారు. వర్కింగ్ హర్ సెల్ఫ్ అప్, షీ స్నీక్డ్ ఇన్ టు యువర్ రూమ్ లైక్ థీవ్స్ ఇన్ ద నైట్ అండ్ స్టోల్ దెమ్ ఆఫ్టర్ యువర్ డెడ్. స్నీక్డ్ అంటే ఎంటర్ సమ్వన్స్ ప్లేస్ సీక్రెట్లీ ఆర్ స్టెల్దీలీ. దొంగతనంగా ఒకళ్ళ ప్లేస్లోకి, ఒకళ్ళ రూమ్లోకి, హౌస్లోకి ఎంటర్ అవ్వడం. దే స్నీక్డ్ ఇన్ టు యువర్ రూమ్. వాళ్ళు దొంగతనంగా నీ రూమ్లోకి ఎంటర్ అయ్యారు. లైక్ థీవ్స్ ఇన్ ద నైట్ అండ్ స్టోల్ దెమ్ ఆఫ్టర్ యువర్ డెడ్. నువ్వు చనిపోగానే వాటిని దొంగతనం చేశారు. హెన్రీ అండ్ మిసెస్ లేటర్, హుష్ క్వైట్ ఎలిజబెత్. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు, ప్లీజ్ క్వైట్గా ఉండమని చెప్పేసి అంటారు. మిసెస్ జోర్డాన్, ఐ విల్ నాట్ బి స్టాప్డ్ ఆఫ్టర్ యువర్ డెడ్ ఐ సే. నేను కామ్గా ఉండను, నేను చెప్తాను నువ్వు చనిపోయిన తర్వాత. ఎబెల్, ఆఫ్టర్ హూ వాజ్ డెడ్. ఎవరు చనిపోయారు ఇంతకీ? మిసెస్ జోర్డాన్, యూ, నువ్వే. ఎబెల్, బట్ ఐఎమ్ నాట్ డెడ్. కానీ నేను చచ్చిపోలేదు కదా. మిసెస్ జోర్డాన్, నో, బట్ దే థాట్ యు వర్. కానీ నువ్వు చచ్చిపోయావని వాళ్ళు అనుకున్నారు. ఏ పాస్. ఎబెల్ గేజెస్ రౌండ్ ఎట్ దెమ్. ఎబెల్ ఒకసారి అందరి వైపు చూస్తాడు. ఎబెల్, ఓ, సో దట్ ఈస్ వై యు ఆర్ ఆల్ ఇన్ బ్లాక్ టుడే. అందుకనే అందరూ కూడా బ్లాక్ డ్రెస్లో ఇవాళ ఉంది. యు థాట్ ఐ వాజ్ డెడ్. నేను చనిపోయాను అనుకున్నారు. హీ చకల్స్, ఒకసారి నవ్వుతాడు. దట్ వాజ్ ఎ బిగ్ మిస్టేక్. చాలా పొరపాటు. హీ సిట్స్ అండ్ రెజ్యూమ్స్ హిస్ టీ. కుర్చీలో కూర్చుంటాడు. అండ్ రెజ్యూమ్స్ అంటే కంటిన్యూ, అగైన్ కంటిన్యూ. హిస్ టీ తాగడం మళ్ళీ బిగిన్ చేస్తాడు. మిసెస్ లాటర్, సాబింగ్. ఫాదర్, సాబింగ్ అంటే ఎక్కిళ్ళు పెడుతూ ఏడవడం. ఫాదర్ అంటుంది. ఎబెల్, ఐ డిడ్ నాట్ టేక్ యూ లాంగ్ టు స్టార్ట్ డివైడింగ్ మై థింగ్స్ బిట్వీన్ యూ. ఇట్ డిడ్ నాట్ టేక్ యూ లాంగ్ టు స్టార్ట్ డివైడింగ్ మై థింగ్స్ బిట్వీన్ యూ. నేను చనిపోయి ఎంతో టైం కాల, అప్పుడే మీరు నా ఆస్తులన్నీ పంచుకోవడం బిగిన్ చేశారు. నా ప్రాపర్టీస్, నా బిలాంగింగ్స్ అన్నీ కూడా పంచుకోవడం బిగిన్ చేశారు. ఐ విల్ టెల్ యూ వాట్ ఐ ఆమ్ గోయింగ్ టు డూ. ఇప్పుడు నేను మీకు చెప్తాను నేనేం చేయబోతున్నాను. సిన్స్ యువర్ మదర్ డైడ్, ఐ హ్యావ్ లివ్డ్ పార్ట్ ఆఫ్ ద టైమ్ విత్ యూ అమిలియా అండ్ ద పార్ట్ విత్ యూ లిజీ. నేను మీ మదర్ చనిపోయినప్పుడు తర్వాత కొంత టైం లిజీ నీతోటి, కొంత టైం విక్టోరియా మీడ్ దగ్గర నేను స్పెండ్ చేస్తూ వచ్చాను. వెల్, ఐ షల్ మేక్ ఎ న్యూ విల్ లివింగ్ ఆల్ మై బిట్స్ ఆఫ్ థింగ్స్ టు హూ యూ ఎవర్ ఐఎమ్ లివింగ్ విత్ వెన్ ఐ డై. ఇప్పుడు నేను ఒక కొత్త విల్ తయారు చేస్తాను. దీని ప్రకారం నేను చనిపోయేటప్పుడు నేను ఎవరి దగ్గర ఉంటానో నా బిలాంగింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి చెందేలాగా నేను ఒక కొత్త విల్ రాస్తాను. విల్ అంటే వీలునామా. హౌ డస్ దట్ స్ట్రైక్ యూ. ఇది ఎట్లా ఉంది అంటాడు. మిసెస్ జోర్డాన్, యు నో ఫాదర్, ఇట్స్ క్వైట్ టైమ్ యూ కేమ్ టు లివ్ విత్ అస్ అగైన్. వెంటనే మిసెస్ జోర్డాన్ అంటుంది, ఫాదర్, ఇట్స్ క్వైట్ టైమ్ యూ కేమ్ టు లివ్ విత్ అస్ అగైన్. ఇట్ ఈస్ క్వైట్ టైమ్ యూ కేమ్ అంటే నువ్వు ఇప్పటికే మా దగ్గర వచ్చి ఉండాల్సిన టైం అయింది. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా రాలేదు నువ్వు. వీ వుడ్ మేక్ యూ వెరీ కంఫర్టబుల్. మా దగ్గరికి వచ్చి ఉంటే నేను చాలా కంఫర్టబుల్గా చూసుకుంటాం. మిసెస్ లేటర్,
నో హీ హ్యాస్ నాట్ బీన్ విత్ అస్ యాజ్ లాంగ్ యాజ్ హీ వాజ్ విత్ యూ. ఆల్రెడీ నీ దగ్గర గతంలో ఒక 5 years వచ్చున్నాడు, కానీ మా దగ్గర అంత టైం లేదు. మా దగ్గర ఇప్పటికీ ఓన్లీ 3 years మాత్రమే ఉన్నాడు. ఇంకో 2 years మా దగ్గర ఉండాలి. మిసెస్ జోర్డాన్, ఐ మే బీ రాంగ్, బట్ ఐ డోంట్ థింక్ ఫాదర్ విల్ ఫ్యాన్సీ లివింగ్ ఆన్ విత్ యూ ఆఫ్టర్ వాట్స్ హ్యాపెండ్ టుడే. ఐ మే బీ రాంగ్, బహుశా నేను చెప్పేది కరెక్ట్ కాదేమో కానీ, బట్ ఐ డోంట్ థింక్ ఫాదర్ విల్ ఫ్యాన్సీ లివింగ్ ఆన్ విత్ యూ. నేను అనుకోవట్లా ఫాదర్ మీ దగ్గర ఉంటాడని నేను అనుకోవట్లా. ఆఫ్టర్ వాట్ ఇస్ హ్యాపెండ్ టుడే, ఇంత జరిగిన తర్వాత కూడా ఫాదర్ మళ్ళీ మీ దగ్గర ఉంటాడని నేను అనుకోవట్లా. బహుశా నేను అనుకునేది కరెక్ట్ కాదేమో కానీ నా ఉద్దేశం ఇది. ఎబెల్, ఇట్ సీమ్స్ టు మీ దట్ నైదర్ ఆఫ్ యూ హ్యాస్ ఎనీ కాజ్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ ద వే యూ హ్యావ్ ట్రీటెడ్ మీ. నాకేమనిపిస్తుందంటే మీ దగ్గర కూడా నేను ఉండడానికి మీరు సరైన పర్సన్స్ కాదని నేను అనుకుంటున్నాను. మిస్సెస్ లేటర్, ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ రాంగ్ ఐఎమ్ ష్యూర్ ఐఎమ్ సారీ ఫర్ ఇట్. ఇమీడియట్గా మిస్సెస్ లేటర్ ఏముంటుంది, నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే నన్ను క్షమించండి ఫాదర్. మిస్సెస్ జోర్డాన్, అండ్ ఐ కాంట్ సే మోర్ దాన్ దట్ టూ. నేను కూడా అంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఎబెల్, ఇట్స్ ఎ బిట్ లేట్ టు సే ఇట్ నౌ. నైదర్ ఆఫ్ యూ కాల్డ్ టు పుట్ అప్ విత్ మీ. ఎబెల్ అంటాడు, ఇట్స్ ఎ బ్లే టు సే ఇట్. కొద్దిగా ఆలస్యంగా చెప్తున్నారు. నైదర్ ఆఫ్ యూ కేర్డ్ టు పుట్ అప్ విత్ మీ. ఇద్దరు కూడా నన్ను మీ దగ్గర ఉంచుకోవడానికి భరించడానికి ఇష్టపడలా. మిస్సెస్ లేటర్ అండ్ మిస్సెస్ జోర్డాన్, నో ఫాదర్, ఇద్దరు ఒకేసారి అంటారా? ఫాదర్, అట్లాంటిది ఏం లేదు. ఎబెల్, యూ బోత్ సే దట్ బికాస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ లివింగ్ మై మనీ. వెల్, సిన్స్ యూ డోంట్ వాంట్ మీ ఐ విల్ గో టు సమ్ వన్ దట్ డస్. ఇప్పుడు నేను నా ప్రాపర్టీ నేను చనిపోయేటప్పుడు ఎవరి దగ్గర ఉంటానో వాళ్ళకి అన్నాను కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. అంతేగాని నా మీద మీకు ఎటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్ లేదు. సిన్స్ యూ డోంట్ వాంట్ మీ ఐ విల్ గో టు సమ్ వన్ అండ్ దట్ డస్. మీకు ఇష్టం లేనప్పుడు మీ దగ్గర ఎందుకు? నన్ను ఇష్టపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ ఉంటాను. బెన్, కమ్. మిస్టర్ మెరీవెదర్, యూ హ్యావ్ గాట్ టు లివ్ విత్ వన్ ఆఫ్ యువర్ డాటర్స్. బెన్ అంటాడు, మీరు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక డాటర్ దగ్గర ఉండాల్సిందే కదా అంటాడు. ఎబెల్, ఐ విల్ టెల్ యూ దట్ ఐ హ్యావ్ గాట్ టు డూ. ఐ విల్ టెల్ యూ దట్ వాట్ ఐ హ్యావ్ గాట్ టు డూ. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానో చెప్తాను. ఆన్ మండే, నెక్స్ట్ వచ్చే మండే, ఐ హ్యావ్ గాట్ టు డూ 3 things. 3 పనులు చేయాలనుకుంటున్నాను. ఐ హ్యావ్ గాట్ టు గో టు ద లాయర్ అండ్ ఆల్టర్ మై విల్. నేను లాయర్ దగ్గరికి వెళ్ళేసి వీలునామాని ఆల్టర్ అంటే చేంజ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ గాట్ టు గో టు ద ఇన్సూరెన్స్ ఆఫీస్ అండ్ పే మై ప్రీమియం. రెండోది ఏంటంటే ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళి అర్జెంటుగా ప్రీమియం పే చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ గాట్ టు గో టు సెయింట్ ఫిలిప్స్ చర్చ్ అండ్ గెట్ మ్యారీడ్. సెయింట్ ఫిలిప్స్ చర్చ్ దగ్గరికి వెళ్ళేసి నేను మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. బెన్ అండ్ హెన్రీ ఒక్కసారి వాట్? ఇద్దరు హెన్రీ అండ్ బెన్ అంటారు. ఏంటి? మిస్సెస్ జోర్డాన్, గెట్ మ్యారీడ్, మ్యారేజ్ చేసుకుంటావా? మిస్సెస్ లేటర్, హీఈస్ అవుట్ ఆఫ్ హిస్ సెన్సెస్. ఏదో మత్తి తప్పినట్టుంది. జనరల్ కన్స్టర్నేషన్. ఈ ఫీలింగ్ అందరికీ కూడా, ఏది తనకి మైండ్ సరిగా పనిచేయట్లేదు అనే ఫీలింగ్ అందరికీ ఒకేసారి వస్తుంది. కన్స్టర్నేషన్ అంటే జనరల్ ఒపీనియన్. ఎబెల్, ఐ సే ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను. మిస్సెస్ లేటర్, హూ టు? ఎవరిని? ఎబెల్, టు మిస్సెస్ జాన్ షరాక్స్ హూ కీప్స్ ద రింగ్వో బెల్స్. మిస్సెస్ జాన్ షరాక్స్, ఈమెవరు? రింగ్వో బెల్స్ ఓనర్ అనమాట. ఇక్కడ పక్కన రింగ్వో బెల్స్ అనే హోటల్ ఉంది, దాని ఓనర్ని. వీ హ్యావ్ హ్యాడ్ ఇట్ ఫిక్స్డ్ అప్ ఏ గుడ్ వైల్ నౌ. ఆల్రెడీ మేము దాన్ని ఫిక్స్ చేసుకున్నాం. బట్ ఐ వాజ్ కీపింగ్ ఇట్ ఫర్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆ విషయం మేము ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం. మీకు ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఇప్పుడు దాకా మీతో చెప్పలేదు. హీ రైజెస్, లెగుస్తాడు. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఏ బిట్ ఆఫ్ ఏ బర్డెన్ టు యూ. మీ ఇద్దరికి చాలా బర్డెన్గా ఉన్నాను కదా. సో ఐ ఫౌండ్ సమ్ వన్ హూ వుడ్ థింక్ ఇట్ ఏ ప్లెజర్ టు లుక్ ఆఫ్టర్ మీ. ఎవరైతే నన్ను ఉంచుకోవాలని అనుకుంటున్నారో, నాతోటి ఎవరైతే ఉండాలని అనుకుంటున్నారో, ఉండడానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను.
వీ షల్ బీ వెరీ గ్లాడ్ టు సీ యూ ఎట్ ద సెరమనీ. మ్యారేజ్ సెరమనీ దగ్గరికి మీరు రావాలి, అక్కడ మీరు వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. గ్లాడ్ అంటే హ్యాపీ. హీ గెట్స్ టు ద డోర్. హీ గెట్స్ అంటే హీ నియర్స్ టు ద డోర్, హీ అప్రోచెస్ టు ద డోర్. టిల్ మండే, దెన్ మండే దాకా. 12 o'clock ఎట్ సెయింట్ ఫిలిప్స్ చర్చ్. సెయింట్ ఫిలిప్స్ చర్చ్ మండే 12 o'clockకి మీరంతా రావాలి. ఇట్స్ ఏ గుడ్ థింగ్ ఓపెనింగ్ ద డోర్ ఓపెన్ చేస్తాడు. ఇట్స్ ఏ గుడ్ థింగ్ యూ బ్రాడ్ దట్ బ్యూరో డౌన్ స్టేర్స్ ఎమిలియా చాలా మంచి పని చేసావు బ్యూరో కిందకి తీసుకొచ్చేసి. ఇట్ విల్ బి హ్యాండియర్ టు క్యారీ ఇట్ అక్రాస్ టు ద రింగ్వో బెల్స్ ఆన్ మండే. దాన్ని రింగ్వో బెల్స్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి నాకు కష్టపడే శ్రమ తగ్గించావు, చాలా కంఫర్టబుల్గా కిందకి తీసుకొచ్చి పెట్టావు, ఇక్కడ నుంచి రింగ్వో బెల్స్కి నేను తీసుకెళ్ళగలుగుతాను. ద కర్టెన్ ఫాల్స్. ఓకే, దిస్ ఈస్ ద లెసన్. నౌ గ్లోసరీ వర్డ్స్ ఇంపార్టెంట్. జింజర్లీ అంటే ఇన్ ఏ కేర్ఫుల్ వే, ఇన్ ఏ కేర్ఫుల్ మేనర్. పోక్ అంటే పుష్. వాట్ ద డెవిల్, ఓల్డ్ ఫ్యాషన్డ్ వే ఆఫ్ షోయింగ్ అనాయన్స్, చికాకు. ఎక్స్ప్రెస్ చేయడానికి ఓల్డెన్ డేస్లో వాడేటువంటి పదాలు. ఆర్ డిస్ప్లెషర్, అన్హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి, అనాయన్స్ చికాకుని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ వర్డ్స్ వాడతారు. దిస్ ఫ్రేజ్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్, జనరల్గా క్వశ్చన్స్లో వాడతాం. Tomfoolery means foolish or silly behavior. Next, what the Dickens అంటే ఓల్డ్ ఫ్యాషన్డ్ అండ్ ఇన్ఫార్మల్ స్టైల్లో మాట్లాడతాం. యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డెవిల్ బదులు డికెన్స్ అనేది క్వశ్చన్స్లో జనరల్గా వాడతాం. టు షో దట్ యు ఆర్ అనాయిడ్ ఆర్ సర్ప్రైజ్డ్, బాగా ఆశ్చర్యంగా ఉన్నప్పుడు. అనాయన్స్ లేదా ఎంబరాస్మెంట్, చికాక్గా ఉన్నప్పుడు ఈ వర్డ్స్ వాడతాం. విండింగ్ టు వెస్పర్ అంటే టేకింగ్ అబౌట్ సమ్వన్ ఇన్ ఏ హార్ష్ హ్యాస్టీ మేనర్. ఎవరితోటైనా గట్టిగా హార్ష్గా హ్యాస్టీ మేనర్లో మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడే విధానాన్ని విండింగ్ టు విస్పర్ అంటాం. డబుల్ ఫేస్డ్ మీన్స్ హిపోక్రిటికల్, డిసీట్ఫుల్, డిజానెస్ట్. హిపోక్రిటికల్ అంటే పైకి ఒకటి చెప్పడం, లోపల ఇంకోటి చేయడం. లోపల మనసులో ఒకటి ఉంటుంది, బయటికి ఇంకోటి మాట్లాడతాం. దాన్ని డబుల్ ఫేస్డ్ అంటారు. హిపోక్రిటికల్ లేదా డిసీట్ఫుల్ ఆర్ డిజానెస్ట్ మేనర్ అంటాం. థంపింగ్ అంటే హిట్టింగ్ హార్డ్. విల్ ఇక్కడ నౌన్ ఫామ్గా వాడారు. ఈ నౌన్ ఫామ్లో మీనింగ్ ఏంటంటే లీగల్ డాక్యుమెంట్ దట్ సేస్ వాట్ ఈస్ టు హ్యాపెన్ టు సంబడీస్ ప్రాపర్టీ ఆఫ్టర్ హిజ్ ఆర్ హర్ డెత్. వీలు రామ తెలుగులో. జనరల్గా ఎవరైనా చనిపోయిన తర్వాత తన యొక్క ఆస్తిపాస్తులు ఎవరికి చెందాలి అనేది రిటర్న్గా రాసినటువంటి డాక్యుమెంట్ అన్నమాట. ఫ్యాన్సీ అంటే వాంట్ ఆర్ ఫీల్ లైక్. Consternation means a worried, sad feeling. Ringo bells ante the name of a restaurant. Handier means easier.